ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతి అగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్ళును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని కూషీయులను పోతు వారినందరినీ డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గం నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నివసించుటకై మరల సమకూర్చబడిన జనుల యుద్ధకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యుద్ధకును నీవు వచ్చెదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదికి వచ్చెదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశం మీద వ్యాపింతురు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదికి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశం మీదికి పోయేదను. నిన్ను నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను. సెబా వారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్నడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా చెనులగు ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా. ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములనేకములను గుర్రము లెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనుల మీద పడెదరు. అంత్యదినములందు అది సంభవించును. అన్ని జనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు, నేను నా దేశం మీదికి నిన్ను రప్పించెదను. ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదికి రప్పించెదనని పూర్వమందు నీ
పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే గదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును గలిగిన వాడనై ఇలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీయుల దేశంలో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండు నరులందరూ నాకు భయపడి వణకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గం రప్పించెదను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరే.